ఈ సెక్షువల్ వీక్‌నెస్ అనేది సెక్స్ అనేది ఒక మానసిక ఒత్తిడి వల్ల, శారీరక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది కాదు. సో, ఏంటనంటే హార్మోన్ ఇంబాలెన్సెస్‌ని అంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. వాటి వల్ల ఏందంటే టెంపరరీగా రిలీఫ్ అంటే హ్యాపీగా ఉండి, యాక్టివ్‌గా ఉండేలాగా చేస్తుంటాయి. అండ్ అగైన్ ఆ మెడిసిన్ డిపెండెన్సీ ఉంటే ఇన్ ఫ్యూచర్‌లో కొన్ని రకాలైనటువంటి ఆ మెడిసిన్స్ వాడితే గానీ వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ పోతే సెక్స్ చేయాలంటే ఆ టాబ్లెట్ లేకపోతే నేను ఈరోజు వద్దు అని పక్కకెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో, అలా కాకుండా న్యాచురల్‌గా మన శరీరం లోపల సెక్స్ చేసేటువంటి స్టామినా, స్ట్రెంత్ అనేది ఉంటుందనమాట. సో, ఏదో టాబ్లెట్ వేసుకొని దాని మీద డిపెండ్ అవ్వాల్సినంత అవసరం ఉండదు. సో, హనీమూన్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నన్నడిగితే. సో, అలా కాకుండా ఇనీషియల్‌గా మొదటి నుండి కూడా ఒక పద్ధతిగా టైమింగ్ ఏముంటుంది, న్యాచురల్‌గా ప్రతి మనిషికి కూడా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనే సమస్య ఉండదు. సో, బేసిక్‌గా ఆ సమస్య లేనప్పుడు కొత్తగా ఏదో చేయాలని చెప్పేసి ఆ టాబ్లెట్ తీసుకోవాలి, ఏదో ఉత్సాహంలో ఏదో చేయాలనుకోవడం కూడా తప్పే అన్నమాట. సో, దానివల్ల ఏందంటే ఆ మెడిసిన్స్ వాడితే ఆ రోజు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అగైన్ ఆ టాబ్లెట్ లేకపోతే ఆ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. సో, న్యాచురల్‌గా మన శరీరం లోపల ఉన్నటువంటి స్ట్రెంగ్త్‌ని ఇంకా మనం ఏదైతే స్టిమ్యులేట్ చేసుకోవడం వేరు, టాబ్లెట్ వాడి టెంపరరీగా హ్యాపీనెస్‌ని పొందడం వేరు. సో, ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఈ సమస్య వస్తుందా? రూట్ కాజ్ ఏంటి? కారణం ఏంటి? అనేది గుర్తించి దానికి రిలేటెడ్‌గా మెడిసిన్స్ అనేవి అందిస్తారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.